ఒక చిన్న ఉపమానం జరిగింది. ఏం జరిగిందో తెలుసా అండి? ఒక పట్టణం అండి, ఒక లక్షాధికారి ఉన్నాడు. చాలా లక్షలు సంపాదించాడు ఆయన. వారికి ఒక కుమార్తె, కొడుకులు లేరు. ఆ కుమార్తెను చాలా గారాబంగా పెంచుతూ ఉన్నాడండి. ఆ కుమార్తెకి 16 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంకా ఆమె పెళ్లి చేయాల్సిన టైం వచ్చింది. ఆమె ఎవరో తెలుసా అండి? లక్షాధికారి కుమార్తె. ఇంకా వివాహానికి వస్తే సామాన్యులే వివాహానికి చాలా ఖర్చు పెట్టి చేస్తారు. ఆయన లక్షాధికారి కదా, ఇంకో లక్షాధికారితో వియ్యం వచ్చింది. ఇంకా చూడండి, 5 రోజుల పెళ్ళి అండి. అరగంట గంట పెళ్ళి కాదు, 5 రోజుల పెళ్ళి. బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టాడు. కావాల్సిన డబ్బు ఉంది కాబట్టి 5 రోజుల్లో ఏం జరిగిందో తెలుసా అండి? వివాహంలో ఊరేగింపులు, విందులు, సంగీత కచేరీలు, భరతనాట్యం అన్నీ బ్రహ్మాండంగా కోలాహలంగా చేశాడు. అంతా పూర్తయిన తర్వాత ఆలోచించుకుంటే ఒక పెద్ద పొరపాటు జరిగింది. బ్రహ్మాండమైన పొరపాటు చేశాడండి ఆ వివాహంలో. ఏమిటో తెలుసా అండి? ఈ గొడవల్లో పడి, ఈ ఊరేగింపులు, ఈ భరతనాట్యం వీటిలో పడి ఒక ముఖ్యమైన విషయం అండి అది. పెళ్లి కుమార్తెకు మంగళసూత్రం కట్టలేదండి. పెళ్లి చేస్తూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇంకా మంగళసూత్రం కట్టకపోతే ఇంకేమైనా దానికి విలువ ఉందా చెప్పండి? కొన్ని లక్షలు పెట్టాడు, బట్ ప్రధానమైనటువంటి విషయం మర్చిపోతే ఆ మ్యారేజ్కి ఏమైనా వాల్యూ ఉందా చెప్పండి? అదేవిధంగా మనుషులు పుట్టిన తర్వాత విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అనేకమైన ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, బట్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఆలోచించాలి. అన్నిటికంటే మహాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? రియలైజ్ ద గాడ్. ఏ పరమాత్మ యొక్క శక్తి చేత ఈ జగత్తంతా ఆవిర్భవించిందో వాళ్ళని రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరంతా కూర్చున్నారు, మీ గుండె కొట్టుకుంటూ ఉంది. ఎవరు ఆడిస్తున్నారు ఆ గుండెని? మన ప్రమేయం చేత ఏమైనా గుండె కొట్టుకుంటుందా దానంతటా? అది లేదు కదా. అయినా గుండె ఆడుతున్నదా లేదా? అలాగే మన శరీరంలో రక్తం ప్రవహిస్తుందా లేదా? సూర్యుడు అస్తమించాడా లేదా? మళ్ళీ ఉదయాన్నే ఉదయిస్తాడా లేదా? ఎవరండి ఈ కార్యక్రమం అంతా చేసేది? హూ ఈజ్ మ్యానిపులేటింగ్ ద హోల్ యూనివర్స్ చెప్పండి? కొంచెం ఆలోచించాలా లేదా మనమేనా? ఈ భూమి ఏమిటో తెలిసిన ఒక మట్టి ముద్ద అండి. 24,000 మైళ్ళ సర్కంఫరెన్స్ కలిగిన ఈ ఒక మట్టి ముద్ద విచ్ ఈజ్ రివాల్వింగ్ 24 అవర్స్కి ఒకసారి తిరిగిపోతూ ఉంటుందండి. ఒక చిన్న మట్టి ముద్ద మనం తీసుకొని అక్కడ పెట్టండి, తిరుగుతుందో లేదో చూడండి. తిరగదు. ఈ భూమి ఎందుకు తిరుగుతుంది మరి? ఎవరు తిప్పుతున్నారు? హూ ఈజ్ రివాల్వింగ్ ద అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒక మహాశక్తి. అది కళ్ళకు కనిపించదు, కానీ ప్రపంచమంతటా ఉంటుంది. ఎటువంటి శక్తి అంటే అది అందరి హృదయంలో సాక్షి. ఒక దీపం మిమ్మల్ని సాక్షిగా చూస్తుందో అదేవిధంగా అందరి యొక్క హృదయం. ఎవరైనా పాపం కనుక చేస్తే అది నోట్ చేసుకుంటుందండి. ఎవరైనా పుణ్యం కనుక చేస్తే నోట్ చేసుకుంటుంది. అంతా రికార్డ్ అయిపోతుంది. ఏమండి నేను అబద్ధం మాట్లాడాను, ఎవరు చూడలేదండి అని అనుకోకండి. ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు లేని చోటు లేదు అసలు. భగవద్గీతలో వస్తుందండి, పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు అనే విషయం లేదు. అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం ఎక్కడుందో చెప్పండి? ఎక్కడ లేదో చెప్పండి? అన్ని చోట్ల ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆకాశం ప్రజెంట్ అవుతూనే ఉంటుంది. భౌతికమైన ఆకాశమే ఇంత విస్తరించినప్పుడు అతి సూక్ష్మమైన చిదాకాశం అంటే ఎవరండి? భగవంతుడు. భగవంతుడు అంటే చిదాకాశం. ఎంత విస్తరించి ఉంటాడు? ప్రతి అణువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా జ్ఞానం మరి ఇన్ఫర్మేషన్ అందిన ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.